అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భారతంలో మళ్ళీ కొంత సభా పర్వ చూస్తూ వెళ్దాము. మన అసూయ బాగా ఉద్ధతితో పైకొస్తూ ఉన్నది. అది అహంకారాన్ని పురిగొల్పుతూ ఉన్నది. ఆధ్యాత్మికంగా అది మనకు జరుగుతూ ఉన్న అపకారము. ఈలోగా కథాపరంగా దుర్యోధనుడు చాలా చెప్పాడు ధృతరాష్ట్రుడికి. చెప్పి ఇంతకీ విన్నావు గదా నాన్న! నేను బ్రతికుండడంలో ఏమైనా శ్రేయస్సున్నదా నువ్వు జెప్పు నాకు అని అడిగాడు. ఇంకప్పుడు ధృతరాష్ట్రుడేమంటున్నాడో కథాపరంగా ముందు చూస్తూ వెళ్దాము. అవసరమైన చోట ఆపి ఆధ్యాత్మికంగా విచారణ చేద్దాము. ధృతరాష్ట్రః ఉవాచ ధృతరాష్ట్రుడేమంటున్నాడంటే మన దుర్యోధనుడితో అథ యజ్ఞవిభూతిం తాం కాంక్షసే భరతర్షభా ఋత్విజః తవ తన్వంతు సప్తతంతుం మహాధ్వరం. ఓ భరతర్షభ నాయనా దుర్యోధన, అథ ఒకవేళ నువ్వు మరి యజ్ఞ విభూతిని దాన్ని కాంక్షసే కోరుకున్నావంటే, వాడు ధర్మరాజు యజ్ఞం చేస్తూ ఉంటే నాన్న వాడి యజ్ఞానికి వాళ్ళు తెచ్చారు, వీళ్ళు తెచ్చారు, ఇవి తెచ్చారు, అవి తెచ్చారు, ఇన్ని కానుకలు, అన్ని కానుకలని నువ్వు ఇన్ని వందల పద్యాల్లో వర్ణించి చెప్పావు. ఇన్ని అధ్యాయాల్లో విన్నాను నేను. అటువంటి విభూతి, అటువంటి ఐశ్వర్యము కావాలి నీకు అని నువ్వు కాంక్షసేయది కోరుకుంటున్నావు అంటే, అంతే గదా నీకు కావాల్సింది. యజ్ఞం చేస్తే ఏదైనా పార్టీ చేసుకున్నామంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ ఏవైనా గిఫ్ట్స్, ప్రెజెంట్స్ పట్టుకొని వస్తారు. అంతే గదా! వాడేదో పార్టీ చేసుకుంటే, వాడేదో ఫంక్షన్ చేసుకుంటే అందరూ వాడికి గిఫ్ట్స్ తీసుకొనెళ్లారు అని ఆ గిఫ్ట్ రిజిస్ట్రీ నేనే మెయింటైన్ చేశాను. ఎవరెవరు ఎటువంటి గిఫ్ట్స్ తీసుకొచ్చారు అని మొత్తం రాసొచ్చాను. నాకు గూడా గావాలి. ఆ గిఫ్ట్సే కావాలి అని అడుగుతున్నావు. వాడేదో ఫంక్షన్ చేసుకుంటే, వాడికి అందరు తెచ్చిచ్చిన గిఫ్ట్సే నాకు గావాలి. అవే నేను తెచ్చుకుంటానని నువ్వెందుకు ఆశపడుతున్నావు? నువ్వు గూడా ఫంక్షన్ చేసుకున్నావనుకో, పార్టీ చేసుకున్నావనుకో, నీకు కూడా అందరూ గిఫ్ట్స్ తెచ్చిస్తారు. అందుకని మనం ఏం చేద్దామంటే, ఋత్విక్కులున్నారు గదా మనకు గూడా! మనం గూడా చేయిద్దాం వీళ్ళతోటి ఒక అధ్వరం చేయిద్దాం. చిన్న చితకా అధ్వరం యజ్ఞం ఎందుకు పెద్ద పార్టీనే పెద్ద ఫంక్షనే చేద్దాం పట్టు. సప్తతంతు అని ఒకటున్నది. ఆ సప్తతంతుని చేశామనుకో, చేస్తే మనకు గూడా అందరూ గిఫ్ట్స్ తీసుకొనొస్తారు ప్రెజెంట్స్ అన్నీ. అట్లా తన్వంతు వాళ్ళు చేస్తారు పట్టు. ఇంక అప్పుడేమైతుందంటే నువ్వు గూడా అధ్వరం మహాధ్వరం చేశావనుకో, అందరూ పట్టుకొనొస్తారెట్లా? ఆహరిష్యంతి రాజానః తవ అపి విపులం ధనం ప్రీత్యా చ బహుమానాత్ చ రత్నాని ఆభరణాని చ. రాజులందరూ విశాలమైన ధనరాశులను ఆహరిష్యంతి పుచ్చుకునొస్తారు. తవ అపి నీకోసం కూడా ప్రీతిగా తీసుకొనొస్తారు. రకరకాల బహుమానాలన్నింటినీ, రత్నాలను, ఆభరణాలన్నింటిని తీసుకొనొస్తారు. సరేనా? నువ్వు అట్లా చేద్దాం పట్టు. నువ్వు అక్కడ గిఫ్ట్ రిజిస్ట్రీ దగ్గర కూర్చొని వాళ్ళ గిఫ్ట్‌లన్నీ చూసొచ్చావు గాబట్టి, ఆ గిఫ్ట్‌లే కావాలి నాకు అని మనము వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడానికి ట్రై చేస్తే బాగుండదు. అనర్థాచరితం తాత పరస్వస్పృహణం భృశం స్వసంతుష్టః స్వధర్మస్థః యః సః వై సుఖం ఏధతే. కాబట్టి తాత, నాయనా, దుర్యోధన, బాబు నేనొక మాట చెప్తాను విను. ఇది అనర్థాచరితం. నువ్విట్లా చేశావంటే అనర్థం మనకు చాలా అనర్థం కలుగుతుంది. వద్దు. పరస్వ స్పృహణం పరుల యొక్క ధనాన్ని కావాలని స్పృహ ఆశించడము అనర్థం కలిగిస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్నది అదే నాకు కావాలి. వాడి చేతిలో ఉన్నదే నాకు కావాలని ఎందుకు అడుగుతున్నావు? నువ్వు గూడా నీ సొంత బొమ్మ నువ్వు కొనుక్కోరాదా? వాడేదో బొమ్మ కొనుక్కున్నాడంటే, నువ్వు గూడా నీ ఇష్టం వచ్చిన బొమ్మ కొనుక్కో నేను కొనిస్తా గదా! అదిగో వాడి చేతిలో ఉన్న బొమ్మే నాకు కావాలని లాక్కున్నావనుకో గొడవలవుతాయి. అనర్థం కలుగుతుంది. వద్దు. భృశం చాలా ఎక్కువగా అనర్థం కలుగుతుంది. స్వసంతుష్టః నీకున్న దాంతోటి నువ్వు సంతోషంగా ఉన్నావనుకో. స్వధర్మస్థః నీ ధర్మంలో నువ్వున్నావనుకో. అట్లా ఎవడుంటాడో సహవై వాడే సుఖం ఏధతే సుఖాన్ని పొందుతాడు. వృద్ధి చేసుకుంటాడు. మనకున్న దాంతోటి మనం సంతోషంగా, సుఖంగా ఉన్నాము. మన ధర్మాన్ని మనం ఆచరిస్తున్నామంటే, మనం సుఖంగా ఉండొచ్చు. వాడికుంటే ఉన్నదిలే పోనీలే మనకెందుకు అని చెప్తున్నాడు. ఇది నిజంగా గూడా
మన ధృతరాష్ట్రుడి బుద్ధి. ధృతరాష్ట్రుడు పోయి ఎవరితో గొడవలు పెట్టుకోవడం, వాళ్ళ చేతుల్లో, వీళ్ళ చేతుల్లో ఉన్నది లాక్కోవడం అవన్నీ చేయలేదాయన. ఆయనేం చేశాడంటే, ఇది నాది అనుకున్నాడు. ఈ రాజ్యం నాది అనుకున్నాడు. అదేదో ఒక హాస్తినపురం అని ఒకటున్నది. కురు సామ్రాజ్యం బుజ్జిది ఒకటున్నది. అయితే పెద్ద కొడుకు గాబట్టి, తండ్రి నుంచి వాళ్ళ వంశంలో ఏమి మర్యాద ఉన్నది అంటే, నియమము తండ్రుల నుంచి పెద్ద కొడుకులకే వస్తూ ఉంటుంది. కాబట్టి మా నాన్న నుంచి నాకొస్తుంది అనుకున్నాడు. కానీ మధ్యలో పెద్దవాళ్ళందరూ లిటిగేషన్ ఏం పెట్టారంటే, వికలాంగుడు గాబట్టి ఆయనకి రాజ్యపాలన అర్హత ఉండదు. అందుకని తర్వాత వాడికిద్దామని పాండురాజుకిచ్చారు. అప్పటినుంచి నా రాజ్యాన్ని అన్యాయంగా పాండురాజుకిచ్చారు అని మనసులో పెట్టుకున్నాడు. పాండురాజు రాజ్యాన్ని నేను పాలన చేస్తానని ఏమి అనలేదు. వాళ్ళ అన్ననే కూర్చోబెట్టి, ఆయన యుద్ధాలవన్నీ చేసి, ఆయన రాజ్యాన్ని మెయింటైన్ చేసి అన్నీ అవన్నీ ఇనిషియల్లీ చేసేవాడు. కానీ ఆయనకి వేటాడడం మీద కోరిక ఎక్కువయ్యి ఏదో శాపాల బారిన పడి ఆయన ఏంటో అయిపోయాడు కానీ, లేకపోతే మాత్రం ఇది నాదే అనుకున్నాడు. కాబట్టి ఆయనది ఆయనకున్నది కాబట్టి సంతుష్టంగా, తుష్టితో, తృప్తిగా ఉన్నాడాయన. నాది నాకుందనుకుంటాడు, సంతోషంగా ఉంటాడాయన. ఇదిగో ఇది నా ధర్మము, ఇది నా స్వధర్మం అనుకున్నాడు. అట్లా ఉన్నాడు. కాబట్టి నేను సుఖంగా ఉన్నాను అని ఆయన నమ్ముతూ ఉన్నాడు. అదే ఆయన కొడుక్కి ప్రవచనం చేస్తున్నాడు. ఆయన వేరే వాళ్ళవన్నీ నాకు కావాలని పక్క రాజ్యాలతోటి యుద్ధాలన్నీ బెట్టుకుని, పక్క రాజ్యాల దగ్గర ఉన్నవన్నీ లాక్కుని అవన్నీ ట్రై చేయలేదు. ఆయన ఉన్నదాంతోటి ఆయన ఉన్నాడు అంతంత మాత్రంగా. అదే మళ్ళీ కొడుక్కి చెప్తున్నాడు. అవ్యాపారః పరార్థేషు నిత్యోద్యోగः స్వకర్మసు ఉద్యమః రక్షణే స్వేషాం ఏతద్ వైభవ లక్షణం. పరార్థేషు అవ్యాపారః పక్కన వాళ్ళ విషయాల గురించి మనం పట్టించుకోకుండా, స్వకర్మసు నిత్యోద్యోగః మనం చేయవలసిన పనులు మనము నిత్యము చేస్తూ, అట్లానే స్వేషాం మనకున్న వాటిని రక్షించుకోవడంలో ఉద్యమించి, మనకున్న వాటిని మనం కాపాడుకోవడం. మన కర్మల్ని మనం ధర్మంగా చేస్తూ ఉండడం. పక్కన వాడు ఏమైనా చేసుకొని మనం పట్టించుకోకుండా ఉండడం. ఈ రకంగా ఉన్నాము అంటే ఏతత్ ఇదే వైభవ లక్షణం. మనం ప్రశాంతంగా మన విభూతులను మనం అనుభవిస్తూ ఉండడం. దీనివల్ల సాధించుకోవచ్చు నాయన. విపత్తిషు అవ్యదః దక్షః నిత్యం ఉత్థానవాన్ నరః అప్రమత్తః వినీతాత్మ నిత్యం భద్రాణి పశ్యతి. విపత్తులేవైనా ఆపదలు కలిగాయంటే అవ్యదః ఏమీ బాధపడకుండా దక్షతతో ఉండి నిత్యము ఉద్ధానవాన్ నిత్య జాగరూకతతో ఎవడుంటాడో అటువంటి నరః అప్రమత్తః అప్రమత్తంగా ఉన్నవాడు వినీతాత్మ చదువు సంధ్యలు కలిగినవాడు నిత్యము భద్రాణి పశ్యతి చక్కటి భద్రాలను చూస్తాడు, సుఖంగా క్షేమంగా ఉంటాడు నాయన. అందుకని మనం ఏం చేద్దామంటే ఇదిగో వాడేదో ఫంక్షన్ చేసుకుంటే ఏమేమో తెచ్చిచ్చారు గదా! మనం గూడా ఒక పెద్ద ఫంక్షన్ చేద్దాం పట్టు అందరూ మనకు గూడా తెచ్చిస్తారు. నువ్వేం చెయ్యి అంటే అంతర్వేద్యాం దదత్ విద్యం కామాన్ అనుభవన్ ప్రియాన్ క్రీడన్ స్త్రీభిః నిరాతంకః ప్రశామ్య భరతర్షభ. ఓ భరతర్షభ నాయనా దుర్యోధన, నువ్వేం చెయ్యి అంతర్వేదిలో పెద్ద ఫంక్షన్ చేసుకో. నీకిష్టం వచ్చిన ధనము అందరికీ పంచుకో. ఎందుకంటే యజ్ఞాలు చేసేప్పుడు భూరి దక్షిణలతో ఎంత పెద్దగా మనము గ్రాండ్‌గా ఖర్చుకి వెనకాడకుండా రిటర్న్ గిఫ్ట్స్‌తో సహా మనం ఎంత పెద్ద ఫంక్షన్ చేస్తామో, దాన్ని మించి మనకి గిఫ్ట్స్ వస్తాయి గదా! అట్లా వస్తాయి పటు. తర్వాత ప్రియాన్ కామాన్ అనుభవన్ నీకిష్టమైన కోరికలన్నింటినీ తీర్చుకుంటూ, స్త్రీభిః నీ భార్యలతో నిరాతంకః ఏ ఆతంకం, ఏ అంతరాయం లేకుండా క్రీడను ఆడుకుంటూ, ప్రశామ్య శాంతిగా ఉండురాదా నాయనా అని ఆయన చెప్తూ ఉన్నాడు. దుర్యోధనుడు వినేటట్టు లేడు. ఆయన ఏమంటున్నాడంటే, జానన్మయి మోహయసి మాం నావి నౌహు ఇవ సంయత స్వార్థే కిం నావధానం తే ఉతాహో ద్వేష్టి మాం భవాన్. నాన్నా, మాం జానన్వై నా గురించి తెలిసి ఉండి కూడా మోహయసి ఏమి ఇంత మోహంలో ఉన్నావు నువ్వు? నా గురించి తెలీదు నీకు? నావి నౌహు ఇవ సంయత ఏదో ఒక పడవకి ఇంకో పడవను గట్టినట్టున్నది నాన్నా. పడవకి నావికుడు ఉన్నట్టు లేదు. ఒక పడవకి ఇంకొక పడవ గట్టామనుకో,
2 పడవలు వాటికి దిక్కున్న చోటికి గాలిని బట్టి పోయినట్టు, అట్లా మనము ఏ గాలికో కొట్టుకొని పోతాము నువ్వు ఇట్లా చేసావంటే మాత్రము. నీకు నానా ఉతాహో మరి స్వార్థే నావధానం కిం? నీ స్వార్థం గురించి నీకు తెలియట్లేదు? నీకు లేదు స్వార్థం? నన్నంటున్నావా? ఉన్నదాంతో తృప్తిగా ఉండు అది ఇది అని. నీకు లేదు స్వార్థం నీ మనసులో ఏముందో ఆలోచన జేసుకో. వాళ్ళకున్నదంతా నాకు కావాలని నీకనిపించట్లేదు? లేదా ఉతాహో మాం ద్వేష్టి భవాన్? నీకు నా మీద ద్వేషం కలిగిందా నాన్న? నేనంటే నీకు పడట్లేదా? నేను చెప్పిన మాట పడట్లేదా నీకు? లేకపోతే నువ్వే ఇంత సడెన్‌గా మారిపోయావా? నీ మనసులో నిజంగా స్వార్థం లేదు? ఏం చెప్తున్నావు నువ్వు నాకు? న సంతి మే ధార్తరాష్ట్రాః యేషాం త్వం అనుశాసితా భవిష్యమర్థమాఖ్యాసి సదా త్వం కృత్యమాత్మనః. పైగా నువ్వేం చెప్పావు నాన్న? ఈ 99 మంది నీ తమ్ముళ్ళందరూ నీ మాట వింటారు కదా! వాళ్ళందరూ నువ్వు చెప్పినట్టే చేస్తారు గదా! నీకేం కష్టం వచ్చిందని అడిగావు. నువ్వు ఏమి ఆలోచించి చెప్తున్నావో నాకర్థం గావట్లేదు. ఏదో ఒకటి చెప్తున్నావు గదా నాకు. తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నావు గదా నువ్వు. ఈ దార్త్ర రాష్ట్రులు నీ బిడ్డలు నాన్న వాళ్ళు. వాళ్ళు, ఈమె వీళ్ళందరూ నా శాసనంలో నా సంతి లేరు. నేను చెప్పిన మాట వినరు వాళ్ళు. యేషాం వీళ్ళందరికీ నువ్వు చెప్పిన మాటే నడుస్తూ ఉంటుంది. త్వం అనుశాసిత నువ్వు వాళ్ళని శాసిస్తుంటే, నువ్వు చెప్పిన మాట విని వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. నేను చెప్పినట్టు గాదు నాన్న. నన్ను ఫాలో అవ్వరు. నిన్ను ఫాలో అవుతారు వాళ్ళు. నీ కొడుకులు. అట్లానే భవిష్యమర్థం ఆఖ్యాసి సదా త్వం కృత్యమాత్మనః ఆత్మనః కృత్యం. నువ్వు చేయవలసిన నీ స్వధర్మం ఏమంటే అని సదా త్వం నువ్వే. నాకు ఆఖ్యాసి చెప్తావా లేదా? ఏం చెప్తావు నువ్వు నాకు? ఎప్పుడు మనము ఒక విషయం మీద ఫోకస్ చేయాలి దుర్యోధన. భవిష్యమర్థం. మన భవిష్యత్తు గురించి మనం ఆలోచన చేసుకోవాలి. మన ఫ్యూచర్ గురించి మనం ఆలోచన చేసుకోవాలి. అని నువ్వే గదా నాకు మాటి మాటికి చెప్పేది. పరప్రణేయః అగ్రణీః యః చ మార్గాత్ ప్రముహ్యతి పంథానమనుగచ్చేయుః కథం తస్య పదానుగాః. నువ్వు అగ్రణీః అయి ఉన్నావు గదా! నువ్వు మాకు ముందున్నావు. అగ్రంగా మా ముందుండి నడిపించేవాడివి. అగ్రంగా ఉండి నేత నడిపించేవాడు అగ్రణీః. అగ్రణీః, గ్రామణీః అని కొన్ని నామాలకి చాలా అందమైన భాష్యాలు రాసిచ్చారు మన శంకర్ల వారు విష్ణు సహస్రంలో. అది గుర్తుకొస్తున్నది. సరే ఇక్కడ అగ్రణి ఎవరంటే కళ్ళు లేనివాడు. ప్రపంచంలోకి ఆత్మ చూపు లేక ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నవాడు. దానికి కావలసినంత ద్వేషాలతో కూడి ఉన్న, అసూయలతో కూడి ఉన్నవాడు. ఇదిగో వాడి మనసులో జరుగుతూ ఉన్న ఆలోచన ఇది. అక్కడ ఈ సభంతా ఎక్కడ జరుగుతున్నది ఈ మీటింగ్ అంతా అంటే, అదిగో ఒకడున్నాడు అనగనగా. వాడి మనసంతా ప్రపంచంలోనే ఉన్నది. వాడు మహా అసూయతో ఉన్నాడు. వాడు ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. ఇది మనకు మంచిదేనా కాదా? పక్కనవాడి దగ్గర ఉన్నది మనం లాక్కోవడం మనకు మంచిదా కాదా అని ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. సరే ఎనీవే అగ్రణీహి నువ్వు మాకు అగ్రంగా ఉండి నడిపించేవాడివి. అటువంటి నువ్వే పరప్రణేయః పరులను చూసి నీ మార్గం నుంచి ప్రముఖ్యతి తప్పిపోయావంటే ఎవడైతే నడిపించేవాడే శత్రువుని చూసి భయపడి మోహం చెంది మూర్ఖుడై తెలివి తక్కువ తనంతో వాడి మార్గాన్ని వాడు తప్పిపోయాడు అనుకో నాన్న. ఇంకప్పుడు తస్య పదానుగాహ వాడి మార్గాన్ని అనుసరించి వచ్చేవాడు వాడి ఫాలోవర్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కథం ఏ విధంగా ఇంకా పంథానం అనుగచ్చేయుహు వాళ్ళు ఎట్లా మార్గాన్ని ఫాలో అవ్వగలరు నాన్న? దారి చూపించేవాడే దారి తప్పిపోతే, దారి చూపించవలసిన వాడే దారి తప్పిపోతే, వాడిని అనుసరించే వాళ్ళేమైపోతారు నాన్న? నువ్వు మాకేం చెప్పావు? మార్గోపదేశం చేస్తూ, భవిష్యమర్థం మీరు ఫ్యూచర్ గురించి ఆలోచన జేసుకోండి అని చెప్తూ వస్తావా? ఒకవైపేమో ఫ్యూచర్ గురించి ఆలోచన జేసుకోండి అని చెప్తూ, ఒకవైపేమో చప్పుడు చేయకుండా కూర్చో అని చెప్తావా? ఇట్లా నువ్వు కాంట్రడిక్టరీగా చెప్తే మేమేమైపోతాము? రాజన్ పరిగత ప్రజ్ఞః వృద్ధసేవి జితేంద్రియః
ప్రతిపన్నాః స్వకార్యేషు సమ్మోహయసి నః భృశం. నాన్న, నీ స్థితి ఎట్లా ఉన్నదో నాకిప్పటికి అర్థమైంది. నువ్వెక్కడున్నావో మాకర్థమైంది. ఓ రాజన్, పరిగత ప్రజ్ఞః, నీ ప్రజ్ఞ మొత్తము పరిగతము నశించిపోయింది అన్ని విధాలుగా. నీకు తెలివితేటలన్నీ నశించిపోయాయి. వృద్ధాప్యంలోకొచ్చావు. నువ్వు వృద్ధుడు అవ్వడం చేత, వార్ధక్యం చేత నీకు బుద్ధి నశించింది. ఇంద్రియాలు కూడా కదలడం మానేసాయి. నువ్వు స్వకార్యేషు, కనీసం నువ్వు ముసలివాడివయ్యి బుద్ధి పనిచేయక ఇంద్రియాలు కూడా పనిచేయడం మానేస్తే నువ్విట్లా మాట్లాడుతూ ఉంటే ఉండిండొచ్చు. కానీ పోనీ అట్లన్నా కూర్చుంటావా? కూర్చోవు గదూ! మేమేమో మా కార్యాల్లో మేం చేయవలసిన పని కనీసం మాకు తెలుసు. మా ఫ్యూచర్ గురించి, మా పిల్లల ఫ్యూచర్ గురించి మా సంగతి మేము చూసుకోవాలి. మా గురించి మేము ఆలోచన చేసుకుంటే ఏదో ప్రయత్నం చేసుకుందామంటే, నువ్వు మమ్మల్ని భృశం సమ్మోహయసి చాలా కన్‌ఫ్యూజ్ చేస్తున్నావు నాన్న. మా స్వకార్యాల్లో ప్రతిపన్నమై మా పనులు మేము చేసుకుంటుంటే నువ్వు చెయ్యవు. నీ చేత గాదు. మేం ప్రయత్నం చేసుకుంటుంటే సొంతంగా వద్దు వద్దని చెప్పి కన్‌ఫ్యూజ్ చేస్తావా నువ్వు? లోకవృత్తాత్ రాజవృత్తం అన్యథా ఆహ బృహస్పతిః. తస్మాత్ రాజ్ఞా ప్రయత్నేన స్వార్థః చింత్యః సదా ఏవ హి. నువ్వేంటో ధర్మం చెప్పావు గదా! ఇక్కడేం చెప్పావు నువ్వు ధర్మాలు? అదిగో స్వసంతుష్టః ఉండాలి, స్వధర్మస్థః ఉండాలి. అట్లయితే సుఖం కలుగుతుంది. పరస్వ, పక్కన వాళ్ళ విషయాల్లో వాళ్ళ దగ్గరున్న వాటి గురించి స్పృహ, ఆశలుండొద్దు. పక్కన వాళ్ళ విషయాలు పట్టించుకోవద్దు. నీ పనులు నువ్వు చేస్తూ కూర్చోవాలి. నీ వాటిని నువ్వు రక్షించుకోవాలి అని చాలా ధర్మాలన్నీ నేర్పించావు గదా నాన్న! నీకు చెప్తాను పట్టు నాన్న. ధర్మం ఏంటో చెప్తాను విను. బృహస్పతి చెప్పిన ధర్మం. నువ్వు నాకు చెప్పే, నువ్వు నీ బుద్ధికి తోచినట్టు మాకు చెప్పడం కాదు. పెద్దవాళ్ళున్నారు. బుద్ధికి బృహస్పతి అని, దేవతలకు ఎవరైతే పురోహితుడో ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన ఈ విధంగా ఆహా అన్నాడు. ఆయన ఏం చెప్పాడు? లోకవృత్తి వేరు. లోకవృత్తి కన్నా రాజవృత్తి అన్యదా వేరేలాగా ఉంటుంది అని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, లోకంలో ప్రజలు జనరల్‌గా ఇట్లా ప్రవర్తిస్తారు. కానీ రాజులు మాత్రం ఇట్లా ప్రవర్తించాలి వేరుగా అని అన్యత్ వేరేది చెప్పాడాయన. తస్మాత్ కాబట్టి రాజుల ధర్మము, స్వకర్మం ఏంటి రాజులకు? వాళ్ళ సొంత ధర్మము ప్రయత్నపూర్వకంగా స్వార్థః చింత్యః, ఎప్పుడూ స్వార్థమే ఆలోచించాలి. ప్రయత్నపూర్వకంగా రాజులు స్వార్థమే ఆలోచించాలి. సదా ఏవ, ఎప్పుడూ అట్లానే చెయ్యాలి అని బృహస్పతే చెప్పాడు. తెలిసిందా? మామూలు మనుషులకు చెప్పే నీతులన్నీ, రకరకాల ప్రాపంచికమైన, ప్రాకృతమైన మనుషులకు చెప్పే ధర్మాలన్నీ నాకు చెప్తున్నావు. నేను రాజును. నాకు వేరే ధర్మం ఉంటుంది. నా ధర్మం ఏంటి? స్వార్థం. క్షత్రియస్య మహారాజా జయే వృత్తిః సమాహిత సహ వై ధర్మః అస్తు అధర్మః వా స్వవృత్యౌ భరతర్షభ. ఓ మహారాజా, ఓ భరతర్షభ, నాన్న చెప్తున్నాను విను. క్షత్రియుడికున్న ధర్మం ఏంటో తెలుసా? ఉన్న దానితోటి తృప్తిగా కూర్చోవడం కాదు. జయించడం వాడి వృత్తి అయి ఉండాలి. సమాహితంగా, ఫోకస్డ్‌గా వాడు ఏకాగ్ర చిత్తంతో శత్రువులను జయించడమే పనిగా పెట్టుకుని ఉండాలి. అట్లా ఉంటేనే వాడు క్షత్రియుడు. ఉంటే ఉన్నదిలే, ఉన్నదాంతో తిని కూర్చుందామంటే వాడేం క్షత్రియుడింకా. అట్లా గాదు. శత్రువులను జయించడము క్షాత్ర ధర్మము. సహ వై ధర్మః. తెలిసిందా? ఒకవేళ ఆ విధంగా స్వధర్మంలో ప్రవర్తిస్తూ ఉన్న సమయంలో, స్వవృత్తిలో ఉండగా ఒక్కొక్కసారి అధర్మం జరిగితే జరిగింది అస్తు, అయితే అయ్యింది. క్షాత్ర ధర్మమేమి? శత్రువుల్ని జయించడం, వాళ్ళ దగ్గర ఉన్నదంతా ఆక్రమించుకోవడం క్షాత్రధర్మం. ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్న సమయంలో కొంచెం అధర్మం జరిగినా పర్వాలేదు. క్షాత్రధర్మాన్ని ఆచరిస్తున్న సమయంలో కొంచెం ధర్మం అటు ఇటు పోయి కొంచెం అధర్మం అయినా కూడా పర్వాలేదు అనే గదా చెప్తారు పెద్దలు. ప్రకాలయే తిసః సర్వాః
ప్రతోదేన ఇవ సారథిః ప్రత్యమిత్రశ్రియం దీప్తాం బుభూర్షుః భరతర్షభ. ఏదైతే ఒక సారథి ఉన్నాడనుకో, గుర్రాలను ఎట్లా నడిపిస్తాడో, ప్రతోదేన కొరడా జడిపిస్తూ సర్వాహ దిశః అన్ని దిక్కులకు దాన్నెట్లా నడిపిస్తాడో. ఒక సారథి ఉన్నాడంటే గుర్రాలను పగ్గాలేసి కట్టి వాటిని కొరడాతో కొట్టి మరి అన్ని దిక్కులకు పరిగెత్తించినట్టు, ఒక రాజు ఏం చెయ్యాలి అంటే అమిత్రశ్రియం ప్రతి శత్రువుల ఐశ్వర్యం వైపుకు గొప్పగా దీపిస్తున్న శత్రువుల ఐశ్వర్యాన్ని సాధించడం కోసం అట్లానే వాడు పరుగులు పెట్టాలి. సైన్యాన్ని అట్లా కొరడాతో కొట్టి నడిపించినట్టు సైన్యాన్ని నడిపించాలి. ఆ రకంగా శత్రువుల యొక్క గొప్ప ఐశ్వర్యాన్ని బుభూర్షుః అనుభవించాలి. దాన్ని నేను ధరించాలి, నాకు కావాలి ఆ ఐశ్వర్యం అంతా అని కోరుకున్నవాడు అట్లా సైన్యాన్ని ముందుకు నడిపించాలి. అంతేగాని నాకెందుకులే చాలులే ఉన్నంతలో తృప్తిగా ఉండాలి అని కూర్చుంటారేంటి? అది క్షాత్రధర్మం కాదు, చేయకూడదు, తప్పు. ప్రచ్ఛన్నః వా ప్రకాశః వా యః యోగః రిపుబాంధనః తద్వై శస్త్రం శస్త్రవిదాం న శస్త్రం ఛేదనం స్మృతం. నాన్న, శస్త్రం అంటే ఏమనుకుంటున్నావో తెలుసా నీకు? ఆయుధం అంటే ఏమి? ఆయుధం అంటే ఏమనుకుంటున్నావు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఆయుధం అంటే ఛేదనం, ఏదైతే కోస్తుందో, ఏదో కత్తి, బాణము ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, అట్లాంటివి పక్కవాడి శత్రువు యొక్క దేహాన్నో, వాడి రథాన్నో, వాడి సైన్యాన్నో, వాటినో ఛేదించేది ఆయుధము, అది శస్త్రం అని అనుకుంటున్నావా? నా కాదు. అట్లా అన్న స్మృతం, అట్లా అనుకోరు. శస్త్రం అంటే ఏమనుకుంటారో నేను చెప్తాను విను. శస్త్రానికి, ఆయుధానికి డెఫినేషన్ చెప్తాను. యహ ఎవడైతే రిపుబాంధనః రిపు శత్రువులను బంధించేందుకు పనికొచ్చేట్టు, శత్రువులను అణగదీయడానికి ఏది వాడుతాడో అటువంటి దాన్ని శస్త్రం అని పిలుస్తారు అని శస్త్రాల గురించి తెలిసిన వాళ్ళు చెప్తారు. అట్లాంటప్పుడు ఒక్కొక్కసారి శస్త్రము బాణము, గద, చక్రము, ఏదో కత్తి, ఇట్లాంటి బళ్ళాలు, ఇట్లాంటివి ఏవేవో ఉంటాయి. ఇట్లా కళ్ళకు కనిపించే శస్త్రాలు మాత్రమే శస్త్రాలు. ఛేదించేవి శస్త్రాలను ఎక్కడ చెప్పట్లేదు. ఆ శస్త్రాలు ఒక్కొక్కసారి ప్రకాశం కనిపించొచ్చు, ఇట్లా కత్తుల్లాగా, బాణాల్లాగా కనిపించొచ్చు. లేదా ఒక్కొక్కసారి ఆలోచనల్లాగా కనిపించకుండా ప్రచ్ఛన్నంగా కూడా ఉండొచ్చు నాన్న. శస్త్రాలు కనిపించాలి, బాణాల్లాగా వాటిలాగా యాక్చువల్‌గా వచ్చి గుచ్చుకోవాలి, లేదా కత్తిలాగా కొయ్యాలని ఏం రూల్ లేదక్కడ. మనసులో ఆలోచన కూడా శత్రువుని ఆక్రమించుకోవచ్చు, శత్రువుని మర్దించొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. శత్రువు దగ్గరున్నవి మనము సంపాదించుకోవచ్చు. ఆ రకంగా ఆలోచన, కనిపించకుండా ఉన్న ఆలోచన కూడా శస్త్రమే అని చెప్తారు. అసంతోషః శ్రియః మూలం తస్మాత్ తం కామయామ్యహం సముచ్చ్రయే యః యతతే సహ రాజన్ పరమహన్నయ్యి. నానా, మనకు గొప్ప ఐశ్వర్యం కావాలి అంటే అది దేని మూలంగా వస్తుందని నువ్వు అనుకుంటున్నావో? గొప్ప ఐశ్వర్యం కావాలి అని అడిగాననుకో, నానా నిన్నొక క్వెషన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు బాగా ఆలోచించి. మనకు బాగా ఐశ్వర్యం కావాలి అంటే ఎట్లా వస్తుంది అని నేను అడిగాననుకో, దేని మూలంగా మనకు గొప్ప ఐశ్వర్యం కలుగుతుంది అంటే, మనము బాగా కష్టపడి సంపాదించుకోవాలి, ఎన్నో తెలివితేటలతో ప్రయత్నాలు చేయాలి, బాగా స్నేహితులని సాధించుకోవాలి, పరివారాన్ని పెట్టుకోవాలి, మనము శక్తి వంచన లేకుండా అదే పనిగా కృషి చేయాలి అని ఇట్లాంటి చెత్తాచెదారం అంతా చెప్పేవు కాదు. వీటన్నింటి కన్నా గూడా ముందొకటుండాలి. మనకు గొప్ప అసంతోషం ఉండాలి నాన్న. మనకు బాగా అసంతృప్తి ఉందనుకో, మనకున్నది చాలదు, 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 ఇంకా గావాలి, ఇంకా గావాలి, ఇంకా గావాలని మనకు గట్టిగా, ఎక్కువగా అసంతోషం, అసంతృప్తి ఉందనుకో, ఇక దాని మూలంగా గొప్ప ఐశ్వర్యాన్ని సాధించాలని బయలుదేరుతాం. తెలుస్తున్నదా? నువ్వు బాగా తెలివితేటలతో ఎంతో
ప్రయత్నంతో సాధన చేసి లేతే ఇదిగో పనులన్నీ చేసి వాళ్ళతో వీళ్ళతో విచారించి ప్లానింగ్‌లన్నీ చేసి గొప్పగా ఎగ్జిక్యూటింగ్ చేసి ఇవని గాదు. అవన్నీ చేసే కన్నా ముందు నీకు గొప్ప అసంతృప్తి ఉండాలి. అయ్యో! వాడికుందే నాకు లేకపాయెనే, నాకింకా గావాలే, ఇంకా గొప్పగా గావాలే అని అట్లాంటి అసంతృప్తి ఉన్నదనుకో, దాని మూలంగా బాగా ఐశ్వర్యం సాధించొచ్చు నాన్న. ఇట్లాంటి అసంతృప్తి లేదనుకో, సంతృప్తిగా కూర్చున్నావనుకో, ఉంటే ఉన్నదిలే అని నువ్వేంటో నాకిక్కడ పద్యాలన్నీ చెప్పావు జూడు. ఉన్న దాంతోటి సంతోషంగా ఉండు. స్వసంతుష్టుడివై నిజంగా చెప్తున్నానా నువ్వు? స్వసంతుష్టుడివై నువ్వు ఉన్నావనుకో, ఉన్న దాంతోటి సంతోషంగా, సంతృప్తిగా ఉన్నావనుకో, ఇంక దేనికోసం నువ్వు సాధిస్తావో, ఇంకేమి సాధించవు గదా! ఉన్నది చాల్లే అనుకోని నువ్వు తృప్తిగా ఉంటే ఇంక అట్లా కూర్చుంటావు. అప్పుడేమవుతుంది? కూర్చుంటే అయిపోలేదు గదా! ఏ కొత్తగా గొప్ప ఐశ్వర్యాలు రావు. బి ఉన్న ఐశ్వర్యం నువ్వు కూర్చొని తింటుంటే కరిగిపోతుంది. అప్పుడేమైతుంది నువ్వు? నశించిపోతావు. తెలుస్తుందా? ఏమో దారిన బోయే సలహాలన్నీ చెప్తావు నాకు. పెద్ద ధర్మాలనుకుంటూ. నాకు తెలీదేంటి? నీకన్నా గొప్పగా తెలుసు నాకు. అందుకని గొప్ప శ్రేయస్సు, గొప్ప శ్రీయము, గొప్ప ఐశ్వర్యం కావాలంటే దానికి మూలం స్టెప్ 1 అసంతోషం ఉండాలి నాన్న. అసంతృప్తి పెంచుకో నాన్న. అసంతృప్తి పెంచుకో నువ్వు. నువ్వు కూర్చొని సంతోషంగా ఉంటాను, సంతృప్తిగా ఉంటానంటే చెడిపోతావు. సంతృప్తి పనిచేయదు మనకు. అసంతృప్తి పెంచుకో. అసంతోషంగా ఉండు. ఎప్పుడు చూసినా అసహనంగా ఉండు. అప్పుడేమవుతుందో తెలుసా? దాంతో ఆ అసహనాన్ని, అసంతృప్తిని, అసంతోషాన్ని పోగొట్టుకోవడానికి ఇంకా ఎక్కువగా ఐశ్వర్యం సాధించుకోవచ్చు. చూసావా? అంత లాభం ఉంటుంది. లేకపోతే అంత నష్టం ఉంటుంది. తస్మాత్ కాబట్టి. అటువంటి అసంతోషాన్ని పనిగట్టుకొని పెంచుకుంటున్నాను నాన్న నేను. అటువంటి అసంతృప్తిని, అసహనాన్ని కావాలనే నేను కామయ్యామి కోరుకుంటున్నాను. అటువంటి హద్దులేని, అడ్డు అదుపు లేని అసంతృప్తి నాలో పెరిగిందనుకో, రగులుకున్నదనుకో, ఇంక పోయి బాగా ఐశ్వర్యాన్ని సాధించొచ్చు. తెలిసిందా? ఎవడైతే సముచ్రయే బాగా ఉద్ధతిలోకి రావాలి అని ఎతతే ప్రయత్నిస్తాడో సహవాడు ఓ రాజన్. పరమహనయి వాడు ఇట్లా అన్యాయంగా ఏదైనా సాధించాలని కోరుకున్నవాడు గొప్ప న్యాయంతో ప్రవర్తిస్తూ ఉన్నవాడు అని అర్థం. మమత్వం హి న కర్తవ్యం ఐశ్వర్యే వా ధనే అపి వా పూర్వాప్తం హరంతి అన్యే రాజధర్మం హితం విదుహో. కాబట్టి నాన్న, ఐశ్వర్యం కావాలి, ధనం గావాలి అని కోరుకుంటే మమత్వం న కర్తవ్యం హి మమకారాలన్నీ పెట్టుకోవద్దు. వాడు తమ్ముడు గదా! తమ్ముడి కొడుకులు గదా! వాళ్ళేటో సాధించుకున్నారు గదా! అని ఇట్లాంటి మమకారాలన్నీ పెట్టుకోకు. వద్దు. మమకారాలన్నీ బెట్టుకుంటే వాడి దగ్గర ఉన్న ఐశ్వర్యం నువ్వెట్లా సాధిస్తావు? ఆ! ఒకవేళ పూర్వము ఇంతకు ముందున్నాయి గదరా మనకు. ఇంతకు ముందున్న వాటిని సంతోషంగా మనము అనుభవించాలి అంటే అసలు సంతోషం పనికిరాదని ఆల్రెడీ జెప్పాను నేను. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేసి ప్రాక్టికల్‌గా జెప్పాను నీకు. ఇంతకు ముందున్నాయి గదా! అంటే ఉంటాయి నాన్న. ఎంత కాలం ఉంటాయి? పూర్వం అవాప్తం పొందినవన్నీ కూడా నశించిపోతాయి. ఒకవేళ వేరే రాజులున్నారనుకో, వాళ్ళొచ్చి హరించారనుకో, వేరే రాజులు హరిస్తే నీకున్నది గూడా ఊడితే అప్పుడేం జేస్తావు? అట్లా వేరే రాజులొచ్చి ఈ రాజుల దగ్గరున్న దాన్ని కొట్టేయడము రాజధర్మమే అని చెప్తారు. దాన్ని అట్లా అర్థం చేసుకున్న వాళ్ళున్నారు. కాబట్టి వాళ్ళు పూర్వం మనకన్నా ముందు వాళ్ళు సాధించారు గాబట్టి, దాన్ని మనం సాధించడము రాజధర్మము. తెలిసిందా? నువ్వు నాకు చెప్పే దారిన బోయే ప్రాకృతిక మనుషుల కోసం జెప్పే ధర్మాలు గాదు. నేను నీకు రాజధర్మాలు నేర్పిస్తున్నాను. ఇంత వయసొచ్చినాక నేను నేర్పించాల్సొస్తుంది నీకు. మనకన్నా ముందు ఎవడైనా సాధించాడంటే, వాడి దగ్గర నుంచి మనం సంపాదించుకోవడమే రాజధర్మం. తెలిసిందా? అది. అద్రోహే సమయం కృత్వా చిచ్ఛేద నముచేహ శిరః. శక్రః సా హి మతా తస్య రిపౌ వృత్తిః సనాతని. ఎక్కడుందిరా ఇటువంటి ధర్మం అని నువ్వు అడుగుతావేమో. ఎగ్జాంపుల్ చూపిస్తాను పట్టు. ఆయన బృహస్పతి చెప్పాడు అంటే ఏ బుక్ అని అడుగుతావు. బుక్ ఇస్తాననుకో ఏం లాభం? నీకు చదువుకోవడానికి కళ్ళు లేవు.
కాబట్టి వినేందుకు చెవులున్నందుకు నీకు ఈ కథ తెలుసు కాబట్టి ఒక కథ చెప్తాను పట్టు. మనవాడున్నాడు శక్రుడు, ఇంద్రుడు. ఏం చేశాడు? గుర్తుందా నీకు? నముచి యొక్క కథ. అద్రోహే సమయం కృత్వా. నముచితోటి నీతోటి నేనింకా శత్రుత్వం పెట్టుకోను. నీకు నేను ద్రోహం చెయ్యను అని ఒక సమయం, నియమం పెట్టుకున్నాడు. నముచితో ఏమి ఒప్పందానికొచ్చాడంటే, ఇంక ద్రోహం మనిద్దరికి శత్రుత్వం లేదు అన్నాడు. అని ఊరుకున్నాడా? లేదు. నముచేహ శిరః. నముచి యొక్క తలను చిచ్చేత నరికేసాడా లేదా? ఇంకిప్పటి నుంచి నువ్వు నేను ఫ్రెండ్స్ అన్నాడు. ఇంకిప్పటి నుంచి నువ్వు నేను ఫ్రెండ్స్ అని వెళ్ళి పాపము నముచి నమ్మి దగ్గరకొస్తే తల నరికేశాడు. తెలిసిందా? సాహి అదే నాన్న అది శత్రువుతో మనము ప్రవర్తించవలసిన పద్ధతి. ఇది సనాతనమైన ధర్మం. ఇది సనాతని. తెలిసిందా? అట్లా ఉండాలి. అందుకని వీళ్ళని గూడా మన వాళ్ళని గూడా ద్రోహం జేస్తాము, నిన్ను చంపేస్తాము, నీ రాజ్యాన్ని లాక్కుంటాము, నీ దగ్గరున్న డబ్బులన్నీ మేము కొట్టేస్తాము అని చెప్పము. మనము అద్రోహం అని సమయం ఆ నియమంతోటి ఆడుకుందాము అని పిలుద్దాం. పిలిచి మొత్తం కొట్టేద్దాం. సరేనా? ఇది తప్పేమీ లేదు. సనాతనంగా జరుగుతూ ఉన్న విషయము. ఇది యాక్చువల్లీ రాజధర్మము. పెద్ద పెద్ద వాళ్ళే ఇంద్రుల్లాంటి వాళ్ళే ఇట్లా చేశారు. కాబట్టి ఇందులో తప్పు లేదు. ద్వౌ ఏతౌ గ్రసతే భూమిః సర్పః బిళసయానివ రాజానం చ అవిరోద్ధారం బ్రాహ్మణం చ అప్రవాసినం. నాన్న ఏదో బిళసయాన్ బిళాల్లో ఏదో భూమిలో రంధ్రాల్లో నివసించే ఎలకలున్నాయనుకో. అట్లాంటి ఎలకలను సర్పం ఎట్లా పట్టుకొని మింగేస్తుందో, గ్రసిస్తుందో, ఏదో భూమిలో దాక్కున్న ఎలకలు గదా! పోనీలే గదా! అని ఊరుకుంటుందా? పాము రంధ్రాల్లోకి ప్రవేశించి దూరి, ఆ సొరుగుల్లో, ఆ రంధ్రాల్లో ఉన్న ఏవో కప్పలనో, ఎలకలనో ఎట్లా మింగేస్తుందో, అట్లానే మనకున్న దాంతోటి మనము మన ఇంట్లో తలుపేసుకొని లోపల కూర్చుందాంలే అనుకుంటే ఊరుకుంటుందా భూమి? 2 రకాల వాళ్ళను భూమి గ్రసతే మింగేస్తుంది. అవిరోద్ధారం రాజానం. ఏమి విరోధం బెట్టుకోకుండా, యుద్ధాలేమీ జేయకుండా, వాడింట్లో వాడు అంతఃపురంలో గూర్చున్న రాజును కూడా మింగేస్తుంది భూమి. అట్లానే అప్రవాసినం బ్రాహ్మణం. ప్రవాసము, ప్రవ్రజనం చెయ్యకుండా వాడు పరివ్రాజకుడు కాకుండా, సన్యాసి కాకుండా బ్రాహ్మడు ఎంత కాలము గృహస్థాశ్రమంలోనే ఉన్నాడు అంటే వీడిని మింగేస్తుంది. బయటికి వెళ్ళకుండా ఎంతసేపు ఇంట్లోనే ఉన్నాడు అంటే బ్రాహ్మణ్ణి మింగేస్తుంది మన భూమి. ఇంట్లోనే ఉన్నాడు బయటికి వెళ్ళడు అంటే రాజుని మింగేస్తుంది ఈ భూమి అని చెప్పారు. మళ్ళీ ఒక క్షణం ఆగి ఆలోచన చేద్దాము. రాజుల గురించి, బ్రాహ్మణుల గురించే చెప్పారు. మిగిలినిద్దరు ఏమయ్యారని ఆలోచన చేసే ఉంటారు మీరు. రాజుల గురించి, క్షత్రియుల గురించి చెప్పారు. బ్రాహ్మణుల గురించి చెప్పారు. బ్రాహ్మణులు, క్షత్రియులు కాక వైశ్యులు, శూద్రులు గూడా ఉన్నారు గదా! వాళ్ళిద్దరి గురించి ఎందుకు చెప్పలేదు అంటే, వాళ్ళిద్దరి గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే ప్రాపంచికమైన ధర్మాలు మాత్రమే చెప్తూ ఉన్నారో, అక్కడక్కడ ఏదో కర్మలు మాత్రమే, ఓన్లీ ఎక్స్‌క్లూజివ్‌లీ కర్మలు మాత్రమే చెప్తూ ఉన్న సమయంలో, చాతుర్వర్ణ్యం మయా సృష్టమని ప్రతి వాళ్ళు 4 రకాల కర్మలు చేయవలసి వస్తుంది. ప్రతి మనిషి 4 రకాల కర్మలు చేయవలసి వస్తుంది. వాళ్ళు ప్రధానంగా ఏదో ఒక కర్మను, ఏదో ఒక జాబ్‌ని, వృత్తిని వరిస్తారు కాబట్టి అది వాళ్ళ వర్ణమవుతుంది అని బ్రాహ్మ, క్షాత్ర, వైశ్య, శూద్రాలను చెప్తూ వస్తారు. ప్రతి వాళ్ళకు ఈ 4 ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్‌లో ఒకటి ఏదైనా మేజర్‌గా పట్టుకుంటారు వాళ్ళు. జన్మ పరంగా గాదు, కర్మ పరంగా వాళ్ళు వాళ్ళ గుణాన్ని బట్టి ఏ కర్మను వరిస్తే అది వాళ్ళ వర్ణం. అయితే ఇక్కడ చెప్తూ ఉన్నది దుర్యోధనుడే అయినా, చెప్తూ ఉన్నది ధృతరాష్ట్రుడికే అయినా గూడా, వ్యాసుడు ఒక చాలా అందమైన, ఆధ్యాత్మికమైన విషయాన్ని బెట్టారు గాబట్టి, ఈ లైన్ మాత్రము, ఈ శ్లోకాన్ని మాత్రము ఆధ్యాత్మికంగానే ఒకసారి చూద్దాము. చెప్తూ ఉన్న ప్రకరణమంతా
ప్రాపంచిక విషయాలు, ప్రాపంచికమైన ధర్మాలు అంతా అక్కడక్కడే కర్మల్లోనే ఉన్నాయి. స్వార్థాలతో ఉన్నాయి. అంతా అసూయలతో ఉన్నాయి. అంతా అక్కడే ఉన్నా గూడా. అయితే ఇది ఒక్క పద్యం మాత్రము బంగారం గాబట్టి, దీన్ని మళ్ళీ సెపరేట్‌గా ఆధ్యాత్మికంగా చూద్దాము. ఆయనేం చెప్తున్నారంటే వ్యాసుల వారు, భూమి 2 రకాల వాళ్ళని మింగేస్తుంది. మనకు మొత్తం భూమి మీద 2 రకాల వాళ్ళుంటారు. 2 రకాల వాళ్ళు. 2 జాతులుంటాయి. ఒక జాతి బ్రాహ్మణ జాతి, ఒకటి క్షాత్రియ జాతి. క్షాత్రం అంటే కర్మ. కర్మనిష్టలో ఉన్న వాళ్ళందరూ రాజులుగా జన్మిస్తారు. అది రాజుల జాతి. బ్రహ్మనిష్టలో ఉన్న వాళ్ళందరూ, జ్ఞాననిష్టలో ఉన్న వాళ్ళందరూ జ్ఞానంతోటే కూడి ఉంటారు. వాళ్ళందరూ గూడా బ్రాహ్మలుగానే జన్మిస్తారు. అది వాళ్ళ జాతి. మనుషులు అయితే బ్రహ్మనిష్టలో ఉంటారు. శుకుడిలాగా వాళ్ళందరూ బ్రాహ్మలు. లేదా కర్మనిష్టలో ఉంటారు. వాళ్ళందరిని రాజులుగా చూపిస్తారు మన వ్యాసుల వారు. వాళ్ళందరూ రాజులు, క్షత్రియులు. అందుకని క్షాత్రం, బ్రాహ్మం 2 ఉంటాయి. ఆధ్యాత్మికంగా చెప్పినప్పుడు. ఎవరైతే బ్రహ్మ మార్గంలో ఉన్నాడో, వాడు గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టట్లేదో, సన్యాసం సర్వసంగ పరిత్యాగం చెయ్యట్లేదో, వాణ్ణి గూడా భూమి గ్రసించేస్తుంది. అంటే మళ్ళీ జన్మలొస్తూనే ఉంటాయి వాడికి. భూతత్వంతో ఉన్న అన్నమయాది ఆత్మలతో వాడు మళ్ళీ జన్మలే పొందుతూ ఉంటాడు. వాడు ఆ విధంగా నశించిపోతాడు. బ్రహ్మ మార్గంలో బ్రాహ్మడు అంటే జన్మతః ఆ క్యాస్ట్‌లో పుట్టినవాడు గాదు. బ్రహ్మ మార్గంలో ఉన్నవాడు సన్యాసం చేయలేకపోతున్నాడంటే నశించిపోతాడు. అట్లానే రజోగుణంతో ఉండి కర్మలు చేస్తూ ఉన్నవాడు ఇంట్లోనే కూర్చుంటాను నేను, కర్మలు చెయ్యను అంటే తమో గుణంతో నశించిపోతాడు. బ్రాహ్మడు ఒకవేళ సర్వసంగ పరిత్యాగం చెయ్యట్లేదు అంటే, వాడు రజో, తమో గుణాలతో నశించిపోతాడు. రజోగుణంతో ఉన్న క్షాత్రంలో కర్మనిష్టలో ఉన్నవాడు, కర్మలు చెయ్యట్లేదు, కర్మల్లో ప్రవర్తించను అంటే తమో గుణంతో నశించిపోతాడు. కర్మణి ఏవ అధికారహత్తే కాబట్టి నువ్వు లేచి కర్మలు చెయ్యకుండా ఉండకు అని వీళ్ళ కోసం చెప్తారు. కర్మలతో నీకు పని లేదు, సర్వసంగ పరిత్యాగం చెయ్యని వీళ్ళ కోసం చెప్తారు. అంటే బుద్ధిలో వాళ్ళు ఒకవేళ నేను బ్రహ్మ మార్గంలో ఉంటాను, జ్ఞాన మార్గంలో, ఆత్మ మార్గంలో ఉంటానని కోరుకున్నవాడు ఎవడున్నాడో వాడు సర్వసంగ పరిత్యాగం చెయ్యాలి. లేకపోతే వాడు నశించిపోతాడు. వాడు కోరుకున్నది సాధించలేడు. కర్మనిష్టలో ఉన్నవాడు కర్మలు చెయ్యను అని కూర్చున్నాడంటే నశించిపోతాడు. వాడికి కర్మాధికారం ఉన్నది కాబట్టి కర్మలు చేయవలసొస్తుంది. కానీ సంగం లేకుండా చేయవలసొస్తుంది. భూమి అంటే ఇక్కడ ఈ జగత్ జన్మలు వాడిని మింగేస్తాయి. వాడు నశించిపోతాడు. మళ్ళీ జన్మలెత్తుకుంటూ కూర్చుంటాడు. అని చెప్తూ ఉన్నారు. చాలా అందమైన విషయం చెప్పారు కాబట్టి ఆగవలసొచ్చిందక్కడ. ఇంతకీ మనవాడు దుర్యోధనుడు. కాబట్టి నాన్న బ్రాహ్మలు పరివ్రాజకులు గాకపోతే, సన్యాసులు గాకపోతే నశించిపోతారు. రాజులు యుద్ధాలవి చేసి, వాళ్ళతో వీళ్ళతో విరోధాలు పెట్టుకోకుండా ఇంట్లోనే కూర్చున్నారంటే నశించిపోతారు అని చెప్తూ ఉన్నాడు. నాస్తి వై జాతితః శత్రుః పురుషస్య విశాంపతే ఏన సాధారణీ వృత్తిః సహ శత్రుః నైతరః జనః. జాతితః జన్మపరంగా నాన్న ఓ విశాంపతి, ఓ రాజా, పురుషుడికి శత్రువన్నవాడు నాస్తివై లేనే లేడు. యాక్చువల్‌గా నీకు ఇంకొక రహస్యం చెప్తాను. నీకు చాలా విషయాలు తెలియవు నాన్న. నీకు చాలా విషయాలు తెలియవు. ఏకంగా వ్యాసుల వారే, తాతగారే నీకు నాన్నయినా గూడా నీకేమీ తెలియకుండా ఇట్లా ఉన్నావు. నేను నీకొక రహస్యం చెప్తాను విను. మనిషిగా పుట్టిన వాడికి ఎవ్వడికి జన్మతః శత్రువన్నవాడు ఉండడు. ప్రతివాడు అజాత శత్రువే పాపం. ప్రతివాడు పుట్టుకతోటే శత్రువుల్ని పెట్టుకొని రాడు. అయితే కానీ ఏన సాధారణీ వృత్తిః సహ శత్రుః. మరైతే తర్వాతైనా సరే పుట్టినప్పుడు శత్రువులు లేకపోతే పోయారు. తర్వాత వాళ్ళకెందుకు శత్రువులు కలగాలి అని నీకు అనుమానం వస్తుందేమో. మామూలుగా అందరితోటి శత్రుత్వం రాదు నాన్న. ఎవడికైనా సరే ఒక మనిషి ఉన్నాడనుకో, వాడు పుట్టగానే వాడికి శత్రువులుంటారేంటి? ఉండరు. కానీ వాడు పెరుగుతూ ఉన్న కొద్దీ వాళ్ళతోటి వీళ్ళతోటి కొంతమందితోటి మాత్రమే స్పర్ధలెందుకు పెట్టుకుంటాడో తెలుసా? విద్వేషాలెందుకు పెట్టుకుంటాడో?
ఎందుకు కొంతమందితోటే సంఘర్షణలతో ఉంటాడో తెలుసా నాన్న? ఎందుకు అంటే, ఎవరైతే తనకు సమానమైన ప్రవృత్తితో ఉంటాడో, ఇప్పుడు నేనెవడితోటి కాంపిటీషన్ పెట్టుకుంటాను? నేను ఏ లైన్‌లో వెళ్ళాలనుకుంటున్నానో, నేను ఏ కెరియర్ పాత్ చూజ్ చేసుకున్నానో, ఆ లైన్‌లో ఉన్నవాడితోటే నాకు స్పర్ధ కదా! నేను పాలిటీషియన్‌ని కావాలనుకున్నాననుకో, నేను ఏదో పలాని స్టేట్‌కి సెనేటర్‌గానో, కాంగ్రెస్ మ్యాన్‌గానో, మంత్రిగానో ఎట్లో ఒకట్ల గెలవాలి అని నేననుకున్నాననుకో, ఆ పాలిటిక్స్‌లో ఉన్న వాడితోటే గదా నాకు స్పర్ధ. నేను పోయి యాక్టర్స్ తోటో, డాక్టర్స్ తోటో గొడవలన్నీ పెట్టుకోను. స్పర్ధలు, కాంపిటీషన్స్ అన్నీ పెట్టుకోను గదా! లేదా ఒక యాక్టర్ ఉన్నాడనుకో, ఆ యాక్టరు పక్కన యాక్టర్ తోటి స్పర్ధలన్నీ పెట్టుకుంటాడు. ఆ యాక్టర్ పోయి డాక్టర్ తోటి స్పర్ధలు పెట్టుకోడు గదా! ఒక డాక్టర్ ఉన్నాడనుకో, వాడేదో బ్రెయిన్ సర్జన్ గావాలనుకున్నాడనుకో, అట్లానే ఇంకెవడైనా బ్రెయిన్ సర్జన్ కావాలనుకుంటూ ఉన్న వాడితోటి వీడికి కాంపిటీషన్ ఉంటుంది. లేకపోతే ఎందుకు పెట్టుకుంటాడు వాడు? ఇతరహ జనః వేరే జనము వీడికి శత్రువు గాడు. వేరే లైన్‌లో ఉన్నవాళ్ళు మనకు శత్రువులు గాదు. మన లైన్‌లో ఉండి మనకేం గావాలని మనం అనుకుంటున్నామో వాడు గూడా అదే కోరుకున్నాడనుకో, అటువంటి వాడితో మనకు శత్రుత్వం ఉంటుంది. అర్థమైందా? శత్రువులెందుకు కలుగుతారో? జన్మతః శత్రుత్వం లేదిక్కడ. వాళ్ళు మనవాళ్ళే కదరా! పాపము. పాండురాజు బిడ్డలే గదా పాపం. వాళ్ళు గూడా మనవాళ్ళే గదా! వాళ్ళతో మనకి శత్రుత్వం ఏమంటే, వాళ్ళు పాండురాజు కొడుకులు, మేము నీ కొడుకులైనందుకు శత్రుత్వం లేదు నాన్న వాళ్ళతోటి. మాకేది గావాలో వాళ్ళకదే గావాలి. అందుకని వాళ్ళతో మాకు శత్రుత్వం. పోటీ, కాంపిటీషన్. తెలుస్తున్నదా? అని చెప్తూ ఉన్నాడు. చాలా మంచి విషయం జెప్పాడు. చాలా మంచి విషయం జెప్పాడు. కానీ ఆధ్యాత్మికంగా తప్పాడు. ఆయన ఓన్లీ లౌకికంగా జెప్పాడు. విచ్ ఈస్ ట్రూ. పుట్టుకతోటే ఎవడికి శత్రువులుండరు. అయితే కానీ పెరుగుతూ ఉన్న సమయంలో వీళ్ళు ఏవేవో పలానివి సాధిస్తాననుకుంటే, ఆ రకంగా ఆల్రెడీ సాధిస్తున్న వాళ్ళు, సాధించడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు, ఆల్రెడీ సాధించేసిన వాళ్ళున్నారో, వాళ్ళతోటే వీళ్ళు పోటీ పెట్టుకొని శత్రుత్వాలు, ద్వేషాలన్నీ పెంచుకుంటారు. అవును నిజమే. ప్రాపంచికంగా కరెక్టే. అయితే ఆధ్యాత్మికంగా ఇది పనిచేయదు. వాడు జన్మ తీసుకున్నాడంటేనే, వాడితో పాటే కొన్ని అంతఃశత్రువులొచ్చేస్తాయి ఆటోమేటిక్. పుట్టుకతోటే శత్రువులు ఉండవు అని చెప్తున్నాడు గానీ, ఆ చెప్తున్న ఏ అసూయ అన్న లక్షణం ఉన్నదో అదే మనకు అంతఃశత్రువు. మనము పుడుతూ ఉండగానే ఈ అంతఃశత్రువు కూడా మనతో పాటే పుడుతుంది. అదే మనమెంత అనాదో అదంత అనాది. ఈ అసూయ, ఈ విద్వేషము, ఈ రాగము ఏవున్నాయో ఇవి మన అంతఃశత్రువులు మనతో పాటే పుడతాయి. మనం పుట్టామంటే మనతో పాటే పుడతాయి. వాటికి మనకు ఆ సాధారణమైన వృత్తి ఉండదు యాక్చువల్లీ. పై లైన్‌లో చెప్పింది ఎంత ఆధ్యాత్మికంగా వేరుగా చెప్పాడో, కింద లైన్ గూడా అంతే ఆధ్యాత్మికంగా వేరుగా చెప్పాడాయన. ఆయన ప్రాపంచికంగా ఏం చెప్పాడంటే, మనం గూడా అదే లైన్‌లో ఉన్నామంటే, వాళ్ళు గూడా అదే లైన్‌లో ఉన్నారంటే, వాళ్ళతోటి మనకు కాంపిటీషన్ స్పర్ధ. అందుకని సంఘర్షణ, దానివల్ల ద్వేషాలు, శత్రుత్వాలొస్తాయని జెప్పాడు గానీ, ఆధ్యాత్మికంగా సాధారణమైన వృత్తి అంటే సామాన్యమేదున్నదో ఆత్మ. ఆ ఆత్మకు దేనితో శత్రుత్వం లేదు. కాబట్టి ఇతర జనము లేదు, స్వజనము లేదు. దానికి స్వ లేదు, పర లేదు. ఉన్నదంతా ఒకటే సాధారణం, సామాన్యం, కామన్ ఆత్మ. దానికి ఏ శత్రుత్వము ఉండదు. నా లైన్‌లో ఉండబట్టి నాకు శత్రుత్వం తర్వాతొస్తుంది గాదు. ముందు లేదు, వెనక లేదు. అసలు ఆత్మకి శత్రుత్వం లేదు. జన్మ ఉన్నది అంటే మాత్రము పుట్టుకతోటే అంతఃశత్రువులుంటారు. ఆ అంతఃశత్రువులు ఉన్నాయి గాబట్టే, ఈ అసూయ, ద్వేషాలు, రాగాలు ఉండబట్టే, నాకది కావాలి అన్న రాగము, అదిగో వాడి వల్ల రాకుండా పోతున్నదన్న ద్వేషము, వాడికి వచ్చేసిందే అన్న అసూయ, ఇవన్నీ అందుకని కలుగుతాయి. జనహ ఉన్నది అంటే, జన్మ ఉన్నది అంటే జాతితః శత్రువులు గ్యారంటీగా ఉంటారు. అయితే ఎవరైతే సాధారణమైన, సామాన్యమైన వృత్తి ఆత్మ వృత్తిలో ఉంటారో, ఆ ఆత్మ స్థితిలో ఉంటారో వాళ్ళకి శత్రువులుండరు. సరే ఇది చాలా అందమైన, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్న శ్లోకాలు. వ్యాసుల వారు ఎంత కథలు చెప్తున్నా సరే, మళ్ళీ ఆయన మనసంతా ఆత్మస్థితిలో నుంచే ప్రవర్తిస్తూ ఉంటుంది కాబట్టి, చెప్పే
చెప్పేది అసూయాపరులతోటి చెప్పించినా సరే, ఆత్మ దృష్టి అస్సలు ఏమీ లేకుండా కంప్లీట్‌గా అంధత్తమః జనాః అయి ఉన్నా గూడా మన ధృతరాష్ట్రుడిలాగా. అట్లాంటి వాళ్ళు చెప్పినా గూడా మధ్య మధ్యలో ఇట్లాంటి ఆణిముత్యాలొస్తూనే ఉంటాయి. ఆయన పాపం ఆపుకోలేరు. సరే ఇంతకి శత్రుపక్షం సమృద్ధ్యంతం యః మోహాత్ సముపేక్షతే వ్యాధిః ఆప్యాయితః ఇవ తస్య మూలం ఛిన్నత్తి సహ నన. శత్రుపక్షము బాగా సమృద్ధిగా ఎదుగుతూ ఉంటే, ఎవడైతే మోహంతో, తెలివి తక్కువతనంతో సముపేక్షతే ఉపేక్షిస్తాడో, పోనీ అనుకుంటాడో, శత్రుపక్షం బాగా ఉన్నతికొస్తూ ఉంటే, ఉద్ధతిలోకొస్తూ ఉంటే, చూసుకోకుండా, చూసి చూడక తెలివి తక్కువతనంతో పోనీ అనుకుంటాడో, ఉపేక్షిస్తాడో, అటువంటి వాడి యొక్క తస్య మూలమే నశించిపోతుంది నాన్న. ఎట్లానో తెలుసా? ఒక వ్యాధి కలిగిందనుకో, ఏదైనా ఒక జబ్బుందనుకో, ఏదైనా ఒక పుండున్నదనుకో, ఆ పుండు మీద ఆప్యాయత ఎవడికైనా ఉన్నదనుకో, అబ్బా! నా పుండు గదా! నా జబ్బు గదా! అని ఎవడికైనా దాని మీద ప్రేమ కలిగిందనుకో, అదేం చేస్తుంది? ఆ పుండు, ఆ వ్యాధి ఉండి, 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 ఉండి వాడిని మొత్తం లేకుండా నశింపచేస్తుంది కదూ! అట్లా. శత్రువు యొక్క ఉన్నతి, వాడి ఉద్ధతి, వాడు సమృద్ధిగా ఎదుగుతున్నాడు అంటే, అది మనకు పుండులాగా, వ్యాధిలాగా ఉండాలి నాన్న. దాన్ని తొలగించాలని ట్రై చేయాలి. ఒకటి, వాడికి ఉన్నది అన్న చింత ఉండాలి. 2, నాకు లేదు అన్న చింత ఉండాలి. నాకు లేదు అని నాకు ఎంత దుఃఖంగా ఉన్నదో చెప్పా గదా! వాడికి ఉన్నదని కూడా అది అంతగా మనకు వ్రణంలాగా, వ్యాధిలాగా ఉండాలి నాన్న. మనకు లేకపోతే పోయింది. వాడికి ఉన్నది అంటే మనకేమి లాభము? అట్లా ఉండరాదు, తప్పు. మోహంతో మనం ఉపేక్షించామంటే ఏదో నా జబ్బు గదా! నాలోనే పుట్టిన నా జబ్బు నాకు బానే ఉందని నువ్వు దాని మీద ఆప్యాయతంతా కురిపించావనుకో, నువ్వే నశించిపోతావు. అట్లా ఉంటుంది. శత్రువులు బాగుపడ్డం అంటే మనకొచ్చిన వ్యాధి అని అర్థం చేసుకో. అల్పః అపిః అరిః అత్యంతం వర్ధమాన పరాక్రమః వల్మీకః మూలజః ఇవ గ్రసతే వృక్షమంతికాత్. అల్పోపి, ఎంత అల్పమైనా సరే, శత్రువు ఎంతటి తక్కువవాడైనా సరే, ఎంతటి చిన్నవాడైనా సరే, వాడి ఉద్ధతి ఎంత కొంచెంగా ఉన్నా సరే, వర్ధమాన పరాక్రమః వాడొకవేళ కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా పైకొస్తున్నాడు అంటే మాత్రం, అత్యంతంగా మనం ఏం జెయ్యాలి అంటే, వాడిని అడ్డుకోవడానికి ట్రై చెయ్యాలి. లేకపోతే ఏమవుతుంది? ఒక పెద్ద చెట్టు వృక్షం ఉన్నదే అనుకో నాన్న. ఆ వృక్షము అంతికాత్, దాని మొదట్లో అక్కడే, ఆ వృక్షం యొక్క మూలంలోనే, దాని యొక్క మొదట్లోనే ఏదో ఒక చిన్న వల్మీకము చెదల పుట్ట పుట్టిందనుకో నాన్న. ఒక చెట్టు యొక్క మొదట్లో ఒక చెదల పుట్ట, చిన్నదే గదా! పోనీ గదా! మట్టితోటే గదా! చిన్న 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 పురుగులు మట్టితోటి ఏదో చెదల పుట్ట తయారు చేసుకునేలే, పోనీలే, నేనింత పెద్ద చెట్టుని నాకేమైతుంది అనుకుంటే ఏమవుతుంది నాన్న చెట్టు? అంతికా దాని మొత్తం సమూలంగా ఈ వల్మీకము దాన్ని మింగేస్తుంది. ఆ చెదల పుట్ట, చీమల పుట్ట కట్టి, 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 కట్టి మొత్తానికి చెట్టుని మించిపోతుంది. చెట్టుని మింగేస్తుంది. ఏముందిలే, పాండవులే గదా! చిన్న చిన్న పురుగుల్లాగా వాళ్ళు కొంచెం కొంచెం సంపాదించుకొని కూడబెట్టుకున్నారులే, పోనీలే చీమల్లాగా, మనకేమి అని ఆ చీమల పుట్టే గదా! చీమల పుట్టే గదా! అని ఊరుకున్నావనుకో, ఆ చీమల పుట్టే వర్ధమానము బాగా వృద్ధి చెంది, చెంది, చెంది మనల్నే మింగేస్తుంది నాన్న. ఇంకెన్ని రకాలుగా చెప్పాలి నీకు? ఆజమీడా చెప్తున్న మాట విను. రిపోహ లక్ష్మీః మా తే రోచిష్ఠ భారత. ఏషః భారః సత్వవతాం నయః శిరసి ధిష్ఠితః. ఆజమీడా, రిపోహ లక్ష్మి, శత్రువుల యొక్క లక్ష్మిని, ఐశ్వర్యాన్ని చూసి నీకు అంతా బానే ఉంది గదా అని సంతోషం కలగకుండుగాక. మా, వాళ్ళ లక్ష్మిని, వాళ్ళ ఐశ్వర్యాన్ని చూసి మనవాళ్లే గదా అని ఆనందించకు, వద్దు. ఏషః ఇది సత్వవతాం భారః. ఇది సత్పురుషులకు తల మీద ఉన్న మహాభారము. ఇది గొప్ప భారము. దీన్ని దించుకోవడానికి ట్రై చేయాలి. జన్మ వృద్ధిమివ అర్ధానాం యః వృద్ధిం అభికాంక్షతే ఏధతే జ్ఞాతిషు సహ వై సద్యో వృద్ధిః విక్రమ.
మనము పుట్టినప్పటి నుంచి కొంచెం కొంచెంగా వృద్ధి చెందుతూ వచ్చినట్టే, మనం పుట్టినప్పుడు ఎంత అర్థమో, మన దగ్గర డబ్బులెన్నున్నాయో, అంతకన్నా మనం పెరుగుతున్న కొద్దీ మన దగ్గర ఉన్న ద్రవ్యం కూడా, ధనం కూడా అట్లా కొంచెంగా పెరగాలి అని కోరుకోవాలి. అట్లా అయితేనే జ్ఞాతిషు మన బంధువులలో మనము వృద్ధి పొందగలము. మనం పుట్టినప్పుడు ఎట్లా ఉన్నామో పోయేదాకా అట్లానే ఉన్నాము. ఈలోగా ఉన్న టైంలో తినుకుంటూ కూర్చున్నాం గాబట్టి ఉన్నది గూడా ఖాళీ అయిందంటే మన వాళ్ళందరి మధ్యలో నవ్వుల పాలవుతాము. మనం పుట్టినప్పుడు ఎట్లా ఉండేవాళ్ళమో చిన్నగా, తర్వాత వృద్ధి చెందుతూ ఇంత పెద్దవాళ్ళం అయినట్టే, మన దగ్గర ఉన్న ధనం గూడా మనం పెరుగుతున్న కొద్దీ మనతో పాటు అది గూడా వృద్ధి చెందుతూ ఉండాలి. దాని పేరే సద్యోవృద్ధి. దాని పేరు సద్యోవృద్ధి అని చెప్తారు. ఓ విక్రముడా విక్రమించు, పరాక్రమించి ఇంక బయలుదేరు. न अप्राप्य पाण्डवैश्वर्यं संशयः भविष्यति अवाप्स्येव श्रियं तां हि शेष्येव निहतः युधि. పాండవుల యొక్క ఐశ్వర్యాన్ని నేను పొందలేదనుకో, మే సంశయ భవిష్యతి, నేను బ్రతికి ఉండడం ఇంక అనుమానమే. నేను అయితే తాం శ్రియం అవాప్స్యే, వాళ్ళ ఐశ్వర్యాన్ని నేను కొట్టేస్తాను, గ్యారంటీ. ఇది నా హక్కు, క్షాత్ర ధర్మం. అట్లా ఒకవేళ చెయ్యలేకపోతే కనీసము యుద్ధం చేస్తూ నిహతః శేష, చచ్చైనా పడతానక్కడ గాని యుద్ధరంగంలో. నేను మాత్రం బ్రతికుండను. అయితే సాధిస్తాను, లేకపోతే చచ్చిపోతాను. కానీ ఊరికనే మాత్రం కూర్చోను. అతాదృశ్యస్య కిం మే అద్య జీవితేన విశాంపతే వర్ధంతే పాండవాః నిత్యం వయ్యంతో. చూసుకున్నావా మన సంగతి? స్థిర వృద్ధయః, ఇట్లా పడున్నాం. అతాదృశ్యస్య, వాళ్లకు అసమానంగా ఉన్నాను. వాళ్ళేమో అంతకంతకు వృద్ధి చెందిపోతూ ఉన్నారు, నేనేమో అంతకంతకు అల్పమైపోతున్నాను. ఎక్కువ తక్కువలుగా ఉన్నాము. ఈ రకంగా ఉంటే ఓ విశాంపతే రాజా, మే నాకు అద్య ఇంకిప్పుడు జీవితేనకి, నేను బతికుండి ఉపయోగం ఏం నాన్న? వాళ్లతో సమానంగా నేను ఉండలేకపోతే, వాళ్ళకన్నా గొప్పగానైనా ఉండాలి, కనీసం సమానంగానైనా ఉండాలి. ఇంతటి అసమానంగా వాళ్ళకన్నా నేను తక్కువగా ఉన్నానంటే నేను ఎట్లా బతుకుంటాననుకుంటున్నావు నువ్వు? పాండవులేమో నిత్యము వృద్ధి చెందుతూ ఉంటారు. వయ్యంతు మనమేమో చూసావా? స్థిర వృద్ధేహ, మన వృద్ధి ఆగిపోయింది. మనం స్టాగ్నెంట్‌గా ఉన్నాము. వాళ్ళేమో అంతకంతకు ఎదుగుతూ ఉంటే మనం స్టాగ్నెంట్‌గా ఉన్నాము. ఇట్లా ఉంటే నేనెట్లా బతుకుంటాను నాన్న? అయం ఉత్సాహతే రాజన్ శ్రియం ఆహర్తుమక్షవిత్ జూతేన పాండుపుత్రేభ్యః తుభ్యం తాత రోచతాం. ఓకే నాన్న, రాజన్, తాత, నాన్న ఒక మాట చెప్తున్నాను, ఫైనల్‌గా విను. అయ్యం ఈయన మామయ్య, మన శల్యుడు ఆ శ్రియాన్ని మనకు ఆహార్తం తెచ్చి పెట్టడానికి ఉత్సాహంగా ఉన్నాడు. ఈయనకు అక్షవిద్య తెలుసు, పాచికలు బాగా వేయగలడు, జూదం బాగా ఆడగలడు. అటువంటి ఈయన ఏ గొడవలు లేకుండా, ఏ రక్తపాతాలు లేకుండా, యుద్ధాలు లేకుండా, వేరే రకం నాశం లేకుండా, మన వాళ్ళందరికీ నష్టం కష్టం లేకుండా, చాలా సింపుల్‌గా వాళ్ళ దగ్గర ఉన్నదంతా మనకు సంపాదించి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ జూదంతో పాండుపుత్రుల దగ్గర ఉన్నదంతా మనకొస్తుంది. కాబట్టి తత్తు దాన్ని, ఇదిగో తాత, నాన్న, అది తుభ్యం నీకు రోచతాం, నీకు ఇష్టమవుగాక, దాన్ని నువ్వు ఒప్పుకో నాన్న. ఏ గొడవ లేకుండా సింపుల్‌గా వాళ్ళ దగ్గర ఉందంతా మనం కొట్టేద్దాం. కాదని నువ్వు అనకు. వాళ్ళు బాగుపడితే నేను చూడలేను. నువ్వు ఒకవేళ అట్లానే ఉందామన్నావంటే నేను చచ్చిపోతాను అని ఆయన చెప్పాడు. ఇదంతా విని మన ధృతరాష్ట్రుడు ఇంక తర్వాత ఏం చెప్తాడు, ఏం జరుగుతుంది అని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మవిజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.